పరిశుద్ధుడు దేవ, ప్రేమమైన తండ్రి, తులైనటువంటి మా రక్షక, స్థుతులకు స్తోత్రాలుగా ఎన్నాళ్ళు మీ ముందు సచ్చిపోయిన తండ్రి, సాయంకాలం వేళలో మరొక పర్యాయం మీ ప్రియులు మా సహోదరి సహోదరుల సహోదరులు యవన సహోదరులతో కలిసి మీ పరిశుద్ధ మందిరంలో మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు స్తుతిస్తున్నాం. ఇదొకటి యవన సహవాసము, యవన సహోదరులు సహోదరులు ఆశీర్వాదంగా దీవెనలో ఉండాలని సహాయం దయచేయండి. వారు మీలను కనిపించడం ప్రార్థించడం మీరే మాతో వారిని ఈ నామాన్ని ఆదరించుకొని మమ్మల్ని చేతులు చుట్టూ త్వరగా యేసుక్రీస్తు జీవమైన నామంలో స్తుతి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్థితి ఉన్నతమైన అట్లాగే సభలు చెప్పాలి సభలు నుంచి పాటు కొన్నాళ్ళని సభలు నుంచి తదుపరి సభల నుంచి మాట్లాడాల్సిన ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. బ్రతుకు నాలో పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన
నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆస్తులన్నీ కోల్పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ కోల్పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీకు ఇలలో ఏదియు కాదు అసాధ్యము నీవు కృపలు నాకేయు కానిల సమానము నీకు ఇలలో ఏదియు కాదు అసాధ్యము నీవు కృపలు నాకేయు కానిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం ఈ సంగీతంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు బాధ నుండి ప్రతిదించుటకు కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు బాధ నుండి ప్రతిదించుటకు నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనున్నానేనయ్యా నీ బ్రతకాలే
నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడై వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడై వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిన నడిపినా నీ వెంటే నడుచుస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిన నడిపినా నీ వెంటే నడుచుస్తా. విశ్వానికి కర్తా నీవే నా సత్యము, నీ మాటలు నడుచుకుంటా నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్తా నీవే నా సత్యము, నీ మాటలు నడుచుకుంటా నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. Praise the Lord. Legend part of మంచిది. మనందరికీ చూడటం సంతోషంగా ఉంది. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ప్రభు పేరుగా మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని దీవెనలు కూడా మీకు సర్వశక్తి కలిగిన దేవుడు ఇవ్వాలనే ఆశిస్తున్నా. పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమకాండము 14వ అధ్యాయం
14వ అధ్యాయము 13, 14 వచ్చిన అందరూ కలుసుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 13, 14 వచ్చినాలను అందరూ కలుసుకుందాం. 13వ వచనం ప్రారంభం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుడి. మీరు నేడు సూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయు. మీరు ఊరకే ఉండవలని ప్రజలకు చెప్పిన దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. చరణం వాడుతున్న వాక్యమును నాకు తెలియజేసిన వాడు నీవే అనేటువంటి చరణాన్ని వాడుతూ మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తూ ఆ చరణ వాక్యమును నాకు తెలియజేసిన వాడు అనేటువంటి వాక్యం వాడుతూ వాక్యమును తెలియజేసిన వాడని, వాక్యమును తెలియజేసిన వాడని, ఏ జనముకి చేసి దేవునికి స్తోత్రము గానము చేయుటయే ఇది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన. ప్రేమైన తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ సాయంకాలం మరొకసారి పరిశుద్ధ మందిరంలో మిమ్మల్ని స్తుతించేటువంటి నిర్ణయించినకై కృతజ్ఞతలు. చేరువచ్చిన మా సహోదరులను సహోదరులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మతో వారిని నింపండి. ఎవరుగా వారి జీవితమును ప్రభావం మీకు సమర్పించుకొని మీ నామ మహిమాంతము వారు జీవించు సహాయం చేయమని వారి తల్లిదండ్రులు కూడా దీవించమని ఈ సమయంలో మా మధ్య నూతనంగా వచ్చిన ఇరువురు సహోదరులు ఒక కీర్తన పాడి మిమ్మల్ని సృష్టించినారు ప్రభావం. ఉదయం ఆరాధనలో కూడా వారు పాల్గొన్నారు. అది వారి పరిస్థితి వినిగిన దేవుడు. వారి బాబు ప్రభావ ఈ మందిరం ప్రకటన హాస్పిటల్లో చికిత్సలు పొందుతూ ఉన్నారు. దేవుని ఆరాధించే సమయాన్ని పరిశుద్ధ మందిరంలో వచ్చి ఆరాధనలో పాల్గొని ప్రార్థించుకుని ఉండగా పరిశుద్ధ ఇప్పుడు విభిన్న వార్తలు బట్టి మీకు స్తోత్రములు. బాబు యొక్క ఆరోగ్యాన్ని గుర్తుపరిచినట్లే కృతజ్ఞతలు. ఇంకనూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో బిడ్డను మీరు తెచ్చమని వారు ప్రార్థిస్తున్నారు. తండ్రి, నీ కృప వారిపై ఉంచండి. వారిలో ఉన్న ఆందోళన తీసివేసి ఆదరణ, ఆనందాన్ని వారికి దయచేయమని సమయంలో మనందరినీ చేపడుతూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారందరూ, ప్రభు పేరిట శుభములు తెలియపరుస్తున్నారు. చాలామంది వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఇలా మీరు సమకూడటానికి ప్రయాసపడిన సంఘ కార్యవర్గానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నారు. మీరు చాలామంది మొక్కలు నేను చూడటం మీరు నన్ను చూసుకొచ్చు, కానీ మీ
మీరు నేను చూడటం కొత్తగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని చూడటం సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి ఆ మాట ముందు నిలబడే మాట దేవుడే నామాలు వేసే ఆపడిన ఆ రాజాని సముద్రం మరియు వాపని హాస్పిటల్ మధ్యాహ్నం కూడా వచ్చారు. మధ్యశ్రీ కూడా ఈ ప్రాంతంలో జ్ఞానం పెట్టుకొని ప్రార్థించింది. ప్రస్తుతానికి అబ్బాయి ఆరోగ్యం బాగుంది, విచారణ చేస్తారని తిరిగి వచ్చారు. మధ్యాహ్నం వచ్చినప్పుడు ఆరాధన కొంచెం ఆవేదన చేసిన వారి యొక్క కొత్త కవలికలు కొంత ఆందోళనగా ఉన్న ఇప్పుడు వారి కుటుంబంలో కవలికలు ఆరోగ్య పరిస్థితి బాగుంది ఉన్నా కాబట్టి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు వారిని అనుగ్రహించాలన్న బిడ్డకు మంచి విషయములను అనుగ్రహించాలన్న మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరుగా మీకు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగం సందర్భంలో మనకందరికీ తెలిసినటువంటి సందర్భమే నిర్గమకాండము 19వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుతున్నాం. మరోసారి నేను చదువుతున్నాను, చూడండి. అందుకు మోషే భయపడుకుని, యెహోవా మీకు నేను కలుగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడి, మీరు నేను చూచిన ఐగుప్తీయులను ఇక మీదగా చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవాలని ప్రజలకు చెప్పాను. ప్రియమైన వాళ్ళగా ఈ సందర్భము మోషే నాయకత్వంలో ఐగుప్తులో కష్టాలతోటి నష్టాలతోటి శ్రమలు వేదన పడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వంలో దేవాది వారిని ఆ బానిసత్వంలో నుండి విమోచించిన అనంతరము వారు గొప్ప ఆస్తిపరులుగా ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వారు ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడే మరలా ఫరో యొక్క హృదయాన్ని కఠినపరచడం వల్ల ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులే ఆ బానిసత్వము విడిచి వెళ్ళడం ఇష్టం లేనటువంటి ఫరో తన సైన్యం మళ్ళా ఇశ్రాయేలు ప్రజలను బంధించి తీసుకుని పోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఫరో సైన్యాన్ని ఆయన పంపిస్తూ ఉన్నటువంటి సమయంలో ముందుగా ప్రయాణమైనటువంటి ఇశ్రాయేలు ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు వారి ప్రయాణానికి ఒక పెద్ద సమస్య అడ్డుగా వచ్చింది. అదే ఎర్ర సముద్రం ప్రాంతానికి వచ్చారు. నిలబడి చూస్తూ ఉన్న సమయంలో వెనక నుంచి మరొక అపాయం వారిని తరుముతూ ఉంది. ఆ అపాయం ఏంటంటే ఫరో సైన్యము. అప్పుడు ఇశ్రాయేలు మోషే మీద తిరుగుబాటు చేయడం మనం చూస్తాం. మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్య ప్రాంతంలోకి తీసుకుని వచ్చావు మమ్మల్ని, అందుకే మేము రామన్నాము అని వారి మీద మోషే మీద వారు సనగడం మనం చూస్తాం. ఇక్కడ సైన్యం దొరుకుతుంది, ముందు సముద్రం ఉంది,
వారి తీర్మానం నేను మా జీవితాలు సమాడే అని సనగడం వారు ప్రారంభించారు. సైన్యం కలుగుతుంది, ముందుకెళ్దామంటే సముద్రం అడ్డం ఉంది, ఇక మేము సమాజంలోకి చేర్చబడేటువంటి వారినే అని సలుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇక్కడ మోషే చెబుతున్న ఒక ఉన్నతమైనటువంటి మాట ఏమిటంటే భయపడకుడి, భయపడకుడి అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఈ మాట భయపడకు అనేటువంటి మాట చెప్పే ముందు మోషేలో ఉన్న ఒక ఉన్నతమైనటువంటి గుణాన్ని మనం అక్కడ చూస్తాం. ఏమిటంటే ఇటువంటి పరిస్థితుల్లో అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు ఈ మీద తిరుగుబాటు చేస్తున్నారు, సముద్రుతూ ఉన్నారు. ముందు ప్రయాణం కొనసాగిద్దామంటే సముద్రం, వెనక్కి తిరిగిపోదామంటే సైన్యం, ఏమి చేయలేనటువంటి దుస్థితిలో కూడా మోషే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అతనికి సమస్యాత్మకంగా మారినప్పుడు ఏ మానవుడి జీవితమైనా సరే ఎలా ఉంటుందంటే అతనికి కూడా విసుగు చెందేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విసుగులో కోపము లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు కలగవచ్చు. కానీ మోషేలో మనం చూస్తున్నటువంటి మంచి సద్గుణము ఏమిటి అంటే సహనాన్ని ఇక్కడ మోషే జీవితంలో మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో అతని మీద తిరుగుబాటు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా నిమ్మలమైనటువంటి మనసు కలిగి వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే భయపడకుడి అని వీరికి చెప్తూ ఉన్నాను అనంటే మోషేలో ఏమి లేదని భయము లేదు. ఇంత గొప్ప కార్యం చేసి 10 అద్భుతాలను ఐగుప్తులు చేసి ఇంతలో నడిపిస్తానన్నటువంటి దేవుడు, మనకు వాగ్దానం చేయబడిన దేశంలో మనలను స్థిరపరుస్తానన్నటువంటి దేవుడు మనకు ఉన్నాడు అనేటువంటి ధైర్యం మొట్టమొదటిగా మనకు ఉండాలి. చాలామంది గృహాలు వెళ్తూ ఉన్నప్పుడు మా బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, మా బాబు 10th చదువుతుంది, మా పాప 10th చదువుతున్నారు, ఇలా డిగ్రీ చదువుతున్నారు, ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారు, కాబట్టి వారందరి వరకు ప్రార్థించండి అనేటువంటి మాట నేను వింటూ ఉంటున్నాను. ఇటువంటి సమయంలో ఎగ్జామ్ అనేటువంటి ఆ గడియ దాంట్లోనే చాలా మంది జీవితంలో ఏముంటుందంటే భయం, చాలా మంది జీవితంలో ఆందోళన, చాలా మంది జీవితంలో ఏదో రకంగా ఏదో జరిగిపోయినటువంటి భావం వాళ్ళు కలుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, అటువంటి భావం మీలో ఉంటే ఒక్కసారి మోషేను మీ మధ్యలోకి తీసుకునేదండి, మోషేను మీ ఆలోచనలోకి తీసుకురండి. అటువంటి భయంకరమైనటువంటి ఏది కూడా అనుకూల పరిస్థితి కానప్పుడు మోషేలో ఉన్న ఆ నిబ్బరం, మోషేలో ఉన్న ఆ యొక్క సమయస్ఫూర్తి, మోషేలో ఉన్నటువంటి ఆ సహన గుణాన్ని ఎప్పుడైతే మనం మదిలోకి తీసుకుని వస్తామో అప్పుడు భయం మన నుండి పారిపోతుంది, భయము మన నుండి పారిపోతుంది అనేటువంటి సత్యంలో మనం గమనించాలి. అయితే ఇక్కడ 3 విషయాలు మనకు కనపడతాయి. క్లుప్తంగానే ఈ 3 విషయాలను మీకు నేను జ్ఞాపకం చేసి దేవుని యొక్క మాటను ముగిస్తాను. మొట్టమొదటి నేను అందుకు మోషే భయపడకుడి అనేటువంటి మాట. రెండో మాట మనకి ఏం కనపడుతుందంటే ప్రియమైనటువంటి వాళ్ళ ఊరక నిలబడి చూడుడి, ఊరక నిలుచుని చూడుడి. మూడో విషయము మీకు నేను కలుగు చేయు రక్షణ మీరు పొందుకుంటారు. అంటే అక్కడున్న క్రమం ప్రకారం చూస్తే భయపడకుడి, రక్షణ మీకు వస్తుంది, ఊరక నిలబడి ఉండి. కానీ మనం ఒక ప్రణాళిక ప్రకారం ఆలోచన చేస్తే భయపడకండి, ఊరక నిలబడండి, అప్పుడు మీరు విమోచింపబడతారు అనేటువంటి 3 విషయాలు మనకు అక్కడ పరిశుద్ధ గ్రంథంలో కనపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రశ్నలుగా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మంది వారి మనసులో ఎలాంటి లక్ష్యం, ఎలా ఆలోచన ఉండొచ్చు. ఇప్పుడు ముందేమో ఎంత సముద్రం ఉంది, ముందుకెళ్ళలేదు, వెనక
వెనకేమో సైన్యం ఉంది, వెనక్కి తిరిగిపోలేము. ఇప్పుడు వారి మధ్య పెద్దల రీతిగా ముందు నుయ్యి వెనక పొయ్యి, ముందు పొయ్యి వెనక నుయ్యి అనేటువంటి పదాలని ఎటు అడుగేసినా దాంట్లో గోతిలో పడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వారి ఆలోచన వారికి బయటపరిచారు. వారి ఆలోచన ఏమిటంటే మేము వారికి లొంగిపోవడమే సరైనటువంటి నిర్ణయము అనేటువంటి ఆలోచన. ఇంకేం చేయలేదు, ముందుకెళ్ళలేదు, వెనక్కిపోలేదు. మేము వారికి శత్రువులుగా మా శత్రువులకి మమ్మల్ని మేము అప్పగించుకోవడమే అనేటువంటి ఒక నిర్ణయం ఆల్రెడీ వారి జీవితంలోనికి వచ్చేది. ప్రయోజనాలు చూస్తే రెండో ఆలోచన ఏముంటుందంటే, ఒకవేళ వారికి మొదలుపోతే ఏం చేయాలంటే వారితో తిరుగుబాటు చేయాలి, వారి మీద యుద్ధము చేయాలి. ఆ యుద్ధం చేసేటువంటి సామర్థ్యత అప్పటి వరకు ఇంకా ఇస్రాయేలు ప్రజల్లో రాలేదు. ఒక మూడో విధంగా ఆలోచన చేస్తే అక్కడ నుండి ఏదో ఒక సమయం, ఏదో ఒక అవకాశం నుంచి కళ్ళ చేసుకొని పారిపోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మోషే వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఇలాగే వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా భయపడినప్పుడు అక్కడ ఆ భయానికి ఉండిపోవడం, లేకపోతే ఆ భయం ఉన్నటువంటి ఆ భయపడి అక్కడ మనం చేయాల్సినటువంటి పని చేయకుండా పారిపోవడం, ఆ భయానికి భయపడి మనమే ఏదో ఒక రీతిలో మనమే హింసించుకోవడం, ఇలాంటి పరిస్థితి మనము సహజంగా మానవుని యొక్క లక్షణాలను మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు భయపడకూడదు. ఈ భయపడకూడదు అనేటువంటి మాట చాలా మంది సేవకులు లేదా పండితులు చెప్తూ ఉంటారు. కానీ ఏమనంటే పరిశుద్ధ గ్రంథంలో సంవత్సరానికి 365 రోజులు ఎలా ఉన్నాయో అలాగే భయపడకూడదు అనేటువంటి పదము 365 రోజులు 45 సార్లు ఉన్నది అని మీరు అడగచ్చు. మీరు చూశారా? అందుకే ముందే చెప్పింది. చాలా మంది సేవకులు పండితులు చెప్పినటువంటి మాట ప్రకారమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేనైతే ఆ 365 పదాలు ఎక్కడున్నాయో నేనైతే చూడలేదు, గమనించలేదు. కాబట్టి కానీ పండితులు చెప్పినటువంటి లేదా పెద్దలు చెప్పినటువంటి మాట ఏంటంటే 365 రోజులు కూడా దేవాది దేవుడు భయపడకుడి అనేటువంటి ఒక అభయాన్ని ఆయన ఇచ్చే దేవుడు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో భయపడకుడి అనేదానికి మాట మనం గమనిస్తే ఈ మాట మనకు ఏం కలిగిస్తుందంటే విమోచన కలిగిస్తుంది. 43వ అధ్యాయం యెషయా 43వ అధ్యాయం మొదటి వచనం 43వ అధ్యాయం మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పిల్లగా ఎప్పుడు కూడా లోకానికో లేకపోతే లోకంలో ఉన్నటువంటి వాళ్ళకు భయపడకుని, లేకపోతే ముందున్నటువంటి ఎగ్జామ్స్లో దానికి ఏమి భయపడకుని, దేవుని యొక్క ప్రణాళికలకు నువ్వు ఎదురు చూసినప్పుడు ఆయన విమోచించేదాని కొరకే నీకు నాకు ఆ మాట చెప్తున్నాడు, భయపడకుడి అనేటువంటి మాట. రెండో మాట మనకు తెలుసు, ఈ భయపడకుడి అనేటువంటి మాట రెండో అర్థం ఏమిటంటే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో క్రిస్మస్ దినాల్లో చాలా పర్యాయాల్లో ఇదిగో ప్రజలందరూ భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ మహా సంతోషకరమైన స్వర్తమానం, అంటే సమాధానంతో కూడేటువంటి పరిస్థితిని నేను మీకు తీసుకొని వస్తున్నాను, భయపడకుడి అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. అంటే భయపడకుడి అని చెప్పాడు అని అంటే అందులో భావం ఏమిటంటే దేవుడు మనలను విమోచించేవాడు. భయపడకుడి అని చెప్తున్నాడంటే దేవుడు మనకు సమాధాన పరిచేటువంటి వాడు. మూడో విషయంలో మనం గమనిస్తే లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా ఉంది. 12వ అధ్యాయం 32వ
వచనంలో మనం గమనిస్తే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయం 32వ వచనము, చిన్నమంగా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్నమంగా భయపడకుడి అంటే ఒక నిశ్చయత. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. ప్రియమైన వారంగా, చిన్నమంగా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. భయపడకు అంటే అది సాధారణమైనటువంటి పదంలాగా మనం కనపడుతుంది, కానీ దేవుడు ఆ నుండి ఆ మాట వచ్చింది అని అంటే ఒకటే 3 విషయాలు చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకున్నప్పుడు దేనికి భయపడము. ఒకటి, నా దేవుడు విమోచకుడు, నన్ను విమోచించడానికే భయపడగలరు. నీ దుస్థితి నుండి, నీ పరిస్థితి నుండి, నీ స్థితి నుండి, నీ కలిగినటువంటి బాధ నుండి, నీ కలిగినటువంటి వేద నుండి విమోచించేటువంటి దేవుడను నేను. ఇశ్రాయేలు లేదా యాకోబు, అబ్రహాము లాంటి పేరు ఇచ్చినప్పుడు మీరు వారికి కదా ఆ మాటలు అనుకోవచ్చు, వారికి కాదు. వారిని ఏర్పరుచుకున్నటువంటి దేవుడికి, నేను ఏర్పరుచుకున్నటువంటి ప్రజలారా, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలారా, నేను పిలుచుకొని ఎన్నుకున్నటువంటి జనాంగమా, భయపడకుడి అనేటువంటి మాట విన్నప్పుడు ప్రియమైనటువంటి వారుగా మన జీవితంలో మనము ఆ జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఆయన భయపడదన్నాడు, నా ప్రతి పరిస్థితి నుండి నన్ను విమోచించే దేవుడు. భయపడకు అని అన్నానంటే నా యొక్క ఆందోళన, నాలో ఉన్నటువంటి ఆవేదన అన్నిటినీ తీసివేసి సమాధానాన్ని ఇవ్వడానికి భయపడకు అని అన్నాడు. 3వ విషయం ఏంటంటే, భయపడకు అని అంటే నాకు ఒక రాజ్యం, ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇవ్వడానికి దేవుడు నిశ్చయించున్నాడు, అది నిర్ణయించున్నాడు. అది నాకు ఒక నిరాన, అది నేను పొందుకుంటాను అనే ధైర్యాన్ని చేయకపోతే భయపడకుడి. సాయంకాలం యవనస్తురాలుగా ప్రభు యొక్క సన్నిధానంలో కూడి ఉన్నాను. మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి అభయం, భయపడకుడి, నేను విమోచిస్తాను, భయపడకుడి, నేను సమాధానం ఇస్తాను, భయపడకుడి, నేను మీ పట్ల నిర్ణయించిన ఒక నిశ్చయత నెరవేరుస్తాను. మీ ముందున్నటువంటి గమ్యం, మీ ముందున్నటువంటి మీరు సాధించాలనుకుంటున్నటువంటి లక్ష్యం చేరాలి అంటే భయపడకుండా క్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడు అప్పుడు మనము భయపడేటువంటి వారంగా ఉండాలి. 2వ విషయం ఏంటంటే, రండి నిర్గమకాండం 14వ అధ్యాయంలో 2వ విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మీరు చూడండి, మీరు ఊరక నిలుచుండి చూడుడి, ఇప్పుడే చెప్పారు కదా పాస్టర్ గారు, మీరు భయపడకు అని చెప్పారు కదా దేవుడు, ఆయన విమోచించేవాడు అని చెప్పారు కదా, ఆయన సమాధానం ఇచ్చేవాడు అని చెప్పారు కదా, ఆయన మన పట్ల నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాన్ని నిశ్చయించేటువంటి వాడు, నిర్ణయించేటువంటి వాడు, కలిగించేవాడు అని చెప్పారు కదా. మంచిది. ఇక్కడ చాలా మంది వాక్యాన్ని వారికి అనుకూలంగా ఉంచుకుంటారు. ఏమనంటే, ఇక్కడ ఊరకుడి అనేటువంటి మాటను మనం చూస్తాం. దేవుని మీరు చెప్పారు కదా, భయపడకుడి, ఎగ్జామ్స్ గురించి భయపడకుడి, అందుకని మేము ఊరకనే ఉంటాం, ఇంట్లో ఊరకుండి ఉత్సేది తిరగేయకుండా మమ్మల్ని ఊరకుండంలోనే దేవుడు మమ్మల్ని విమోచిస్తాడు, ఊరకుండంలోనే దేవుడు మమ్మల్ని ఆశ్రయిస్తాడు, ఊరకుండంలోనే దేవుడు మాకు మంచి ర్యాంక్ ఇస్తాడు అని అనుకుంటున్నారు. అది కాదు ఇక్కడ సందర్భం.
మనకి ఇష్టానుసారమైనది కాదు, మనకు అనుకూలంగా మార్చుకునేటువంటిది కాదు వాక్యం. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి, అక్కడ వాళ్ళు కలిగినటువంటి ఆందోళన బట్టి, అక్కడ వాళ్ళు కలిగినటువంటి స్థితిని బట్టి, వాళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక మీరేం యుద్ధాలు చేయలేదు, మీరేం పారిపోలేదు, అన్న వారికి శత్రువుల వారికి మానసికంగా మీరేమి మానసికంగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. మీరు నిరీక్షించండి, నిరీక్షించండి, నిరీక్షించండి. నిరీక్షిస్తే అప్పుడు దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. చాలా పర్యాయంలో మీరు చూస్తారో లేదు, నాకన్నా కూడా అప్పుడు విలువ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్ వచ్చిందనుకో, కుమార్ ఎగ్జామ్ వస్తే చాలు ఒక ప్యాడ్ ఆడిట్ ఒక పెళ్లి తీసుకొచ్చి మాస్టర్ గారు ప్రార్థన ఏమేమి చేయాలా? ఇప్పుడు ప్యాడ్ కేవలం అమ్మను అంటే కనుక పెళ్లి నీ పట్టి నువ్వు రాసుకో, ఈ మాత్రం చక్కగా పాస్ అయిపోవాలా? వాటికైతే ప్రార్థన చెప్పిండు. ఏం బట్టి ప్రార్థన? అడ్వర్టైజ్మెంట్ కూడా కొంతమంది మాస్టర్ గారు మేము ఓదుకున్నాం ఈ సంవత్సరం అంతా, బుక్స్ ఏం తెలియలేదు, చదవలేదు, ఓర్పుని చూడమన్నారు. కాబట్టి ఓర్పునే పాస్ అని చదువుకుంటున్నాను. ఇప్పుడు ఓర్పున్నాను, ఇప్పుడు ఈ ప్రార్థన చేయలేని ఎగ్జామ్ పోతున్నానంటే ఏం చేయాలి? అది కాదు ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం నువ్వు ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావుగా, ఇది ఓర్పునండి. చేయాల్సిందేదో దేవుడు చేస్తాడు. లోకస్వార్థ 2వ అధ్యాయంలో పక్షవాయు కలిగినటువంటి వాడు ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో అలాగే మంచానికి పరిమితమైపోయాడు. వాడు ఓర్పు లేకుండా ఏం చేస్తాడు? ఓర్పునే మనుషుల మీద ఉండకుండా ఏం చేయగలడు? ఏమి చేయలేడు, కదలలేడు, నడవలేడు, ఏదైనా పని చేసుకోలేదు. అప్పుడు దేవుడు అతను కోరుకున్నాడు, దేవుడు అతని పట్ల ఒక కార్యం చేస్తున్నాడు. ఒక నలుగురు ఎవరిస్తుందో లేదా నలుగురు వ్యక్తులు పంపించారు. ఈ వ్యక్తి క్రీస్తు దగ్గర ఉంటే స్వస్థత కలుగుతుందని వారి ద్వారా ఆ వ్యక్తిని ఆయన తీసుకుపోగలిగాడు. నిరీక్షించాలి, ఎదురు చూడాలి. అందుకే శరీరము 40వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. దేవుని కార్యము మన జీవితంలో, అంటే మీ జీవితంలో, నా జీవితంలో చేసేటువంటి వరకు మనం నిరీక్షించాలి. అలా కాకుండా ఊరికనే ఉండుడి అనుకోని ఊరికనే ఉండటం కాదు. సందర్భానుసారంగా మనము దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒక విషయం చెప్తాను, చాలా మంది ఎలా వాక్యాన్ని అర్థం చేసుకుంటారంటే వారి స్వార్థానికి ఓర్పుడి అంటే నిరీక్షించినప్పుడు ఒక నూతనమైనటువంటి కార్యమును మనము చూడగలుగుతాం. నూతనమైన కార్యమును మనం చూడగలుగుతాం. అప్పుడు అంటాడు, ఇదిగో నేను కలుగు చేయు రక్షణ మీరు చూచారంటే ఆ రక్షణ చూడాలి అని అంటే, దేవుని కార్యము చూడాలి అని అంటే, దేవుని ఆశీర్వాదం పొందాలి అని అంటే, దేవుడి వాక్యం ఎటువంటి సందర్భంలో ఏది మనకు చెప్తుందో దాని ప్రకారం చేసే రక్షణ అనేటువంటిది మనకు కవచంగా అది ఉంటూ ఉంది. రక్షణ కవచంగా ఉంటూ ఉంది. ఎవరు చెప్తున్నారు తెలుసా? ఆఖరికి ఇశ్రాయేలు పట్టుకోవాలని, మళ్ళా వారిని వారసులుగా తీసుకొని పోవాలని, ఏ విధము చేతులైనా వారికి విమోచన కలగకూడదని మానవుని యొక్క పూర్వ యొక్క సైన్యము శత్రు విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఆ సైన్యం ఉన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట తెలుసా? నీ దేవుడి గురించి, నా దేవుడి గురించి ఆశ్చర్యకరమైనటువంటి మాట అంటున్నారు సైన్యం. మీరు చూడండి అని చెప్పినటువంటి ఆ మాటకు ఆ శత్రువు ఏ సైన్యం అయితే తప్పుకు వచ్చిందో తన బిడ్డలను పట్టుకొని మృగాన్ని అపవాది వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ అపవాది సైన్యం చెబుతున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట అందరి 85
జలములు ఊడిపడినట్లు చేయగా వారు బాగు కష్టపడి తోలుచుంది. అప్పుడు ఐగుప్తీయులు ఎవరంట? ఫరో పంపించిన ఐగుప్తు సైన్యం ఉన్నటువంటి మాట ఏంటంటే ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదండి. ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదండి. ఒకప్పుడు పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి, ఇంకా తోలండి తోలండి, రథాలను తోలండి, గుర్రాలను వదిలించండి, వాళ్ళు కొట్టుకోవాలి కొట్టుకోవాలి కొట్టుకోవాలని ఆతృతపడినటువంటి ఈ సైన్యం ఇప్పుడు నేను తిరిగి వెళ్ళిపోదు, రండి రండి, వెనక్కి తిరగండి మళ్ళండి అంటే గల కారణం ఏంటంటే మాట విన్నారు, వాళ్ళకి నిలబడి చూస్తున్నారు. సముద్రం రెండు విధాలుగా బయలుదేరింది. 6 నెలలు ప్రయాణం చేస్తున్నారు. మరో సైన్యం కూడా వస్తుంది. అప్పుడు ఆ మరో సైన్యం వచ్చినటువంటి మాట ఏంటంటే పారిపోతుందండి, యెహోవా వారి పక్షంగా మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిది. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిది. ఎప్పుడైతే ఒక యవనుడుగా యవనస్తురాలుగా లేదా ఒక విశ్వాసి దేవుడు చెప్పిన మాట పెట్టడానికి ఇష్టపడతావా? అది మరి రథాన్ని తోలేటువంటి వాడిని వెనకున్నటువంటి సైన్యం ఇల్లు పెట్టి కానీ తోలు 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 అని తొందర పెట్టినటువంటి వాడు తిప్ప 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 అనేటువంటి తొందర కూడా జరుగుతుంది. కారణం దేవుడి మాట. ఎవరు ప్రాయంలో దేవుడి మాట వినండి. మీ పక్షుల అంటే మా పక్షుల యుద్ధం ఆయనే చేస్తాడు. ఆయన మాట వినకపోతే మన పక్షాన్ని చేసేటువంటి వారు ఇశ్రాయేలు ఏదో సామాగ్రి లేదు, శత్రు సైన్యం దగ్గర ఉంది, కావలసిన యుద్ధ సామాగ్రి ఉన్న ఏమి చేయలేటువంటి దుస్థితిలో ఆ సముద్రంలో వారు అంతమంది పేరు కావాలని చూస్తారు. మన అపోహ అలానే మనలను ఎవరిని రింగుదునా అని వారికి కూడా కావాల్సింది యవనస్తులకు కావాలి. వారు బలహీనులు అయిపోతే వారి ఫలాన్ని వారిని చూసుకోవాలని బలహీనం చేయాలని వారు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ సాయంకాలం ప్రభు యొక్క పక్షున మిమ్మల్ని అడిగేటువంటి చెప్పేటువంటి మాట ఏంటంటే మీరు భయపడకండి, దేవుడు విమోచిస్తారు. విమోచించారా లేదా? విమోచించడం లేదు. భయపడకండి, సమాధానం కలిగిస్తారు. హ్యాపీగా మనల్ని ఆ ఐదులో తీసుకున్న బంగారు వందలు వెండి భుజాలు వేసుకుని గాలి వేసుకుని సమాధానంగా బ్రహ్మాండం మాట్లాడుకుంటే క్రియ మాట్లాడుతుంటే నీళ్ళు పంపాలి నెమ్మదిగా వచ్చిందా లేదా? భయపడండి, నేను మీ కొరకు ఒక రాజ్యం నిశ్చయించాను, అది నిర్ణయించాలి పొందుకోవాలని. ఆయన ఆ స్థలములకు యెహోవా యందు భయభక్తులు కలిగిన పిల్లలు మాత్రమే అక్కడ చేర్చారు, మిగిలినందరూ చేర్చబడలేదు. అలా ఉంటే మన పక్షం గురించేవాడు యెహోవా. అంటే దేవుడు కావాలా? అంటే మీ పక్షాన్ని ఎంతో చేసేటువంటి దేవుడు కావాలా? అయితే దేవుడి మాట ఈరోజు వచ్చి మనం చెప్పాలా? నువ్వు కాలేజీ దూర ప్రాంతానికి వెళ్తుంటే దాన్ని ఎవరు కూడా ఏం చేయకండి. అక్కడ ఉంటాయి, అక్కడ కూడా ఉంటుంది సహవాసం, అక్కడ కూడా ఉంటుంది ఆరాధన, అక్కడ కూడా ఉంటుంది స్థుతి, అక్కడ కూడా ఉంటుంది దేవుడి యొక్క పరిచయం. అక్కడే అవ్వాలి అవసరం కండి. కాబట్టి మీ పక్షం తిరిగి మన కాలేజీ వారు కావచ్చు, లేకపోతే కొన్ని దినాల్లో లేకపోతే రేపు కొంతమందికి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ వారికి ఆయన భయపడకండి, దేవుడి నిరీక్షణ ఆయన సంస్థను సఫలీకృతం చేస్తాడని కృప ఈ సాయంకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించుతారు. తెచ్చుకోవడం చిన్న ప్రార్థన ఆశీర్వాదం ప్రార్థన నిబంధన కృతజ్ఞతలు స్తోత్రం సమయంలో
వచ్చిన ఎవరి సహోదరులను సహోదరులను దీవించి ఆశీర్వదించు. మేము నీ మాట విని మీకు మహిమకరంగా జీవించు సహాయం తెచ్చేది. మా పక్షమున యుద్ధం చేయలేదు విరున్నారని నమ్మకం చూపిస్తుంది. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె పరలోకమున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వస్తుందాక. నీ చిత్తం పరలోకమున నెరవేర్చిన ప్రకారం భూమి మీదను నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారాలను మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధనకి పంపించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మా కర్మదైన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కాపుదల చివరినల్లా సదాకాలంలో ఆశీర్వదించినందుకు ఆమేన్. ఆశీర్వాదములు ఆమేన్. వర్షింపజేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవచనములను